బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూల్చేశాయంటూ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఆనకట్ట దగ్గర భారీగా పేలుళ్లు వినిపించాయని గతంలో ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు చేశారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పేలుళ్ల వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురి ఫోన్ డేటా బయటకొస్తే నిజం తెలుస్తుందన్నారు. అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి, ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.